హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరికైలే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మనకి న్యూ ఇయర్ రోజుది అనమాట. జనవరి 1 న్యూ ఇయర్ రోజుది వ్లాగ్. ఇది చిన్న వ్లాగే. మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా 31st ఈవినింగ్ వ్లాగ్ నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. న్యూ ఇయర్ రోజు మనం ఇంట్లో ఏమేమి వండుకున్నాం ఏంటి, సెలబ్రేషన్ టైం ఉంటుంది కదా, అది షూట్ చేశాను అనమాట. సెలబ్రేషన్ అంటే ఏముంది, ఫుడ్డే కదా, సో అదే నేను షూట్ చేశాను అంతవరకే. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం వేయలేదు. బ్రేక్ఫాస్ట్ను ఇంట్లో స్వీట్గా వండుకోవాలి అంటే 1 తారీఖు కదా, ఇవాళ జనవరి 1 కాబట్టి ఇంట్లో తొలిగా స్వీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక సేమియా పాయసం చేస్తున్నాను అనమాట, సగ్గుబియ్యం వేసి. ఇది బ్రేక్ఫాస్ట్, ఇదే ఇంట్లో స్వీట్ చేసుకున్నామన్న ఫీలింగ్ కోసం కూడా ఇదే అనమాట మొత్తం. సో ఇక సపరేట్గా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఆల్రెడీ ఇంట్లో కేకును స్వీట్స్ ఉన్నాయి, నైట్ తెచ్చిపెట్టుకున్నాయి ఉన్నాయి కదా, నైట్ ఆల్రెడీ కొంచెమే తింటాం కాబట్టి అది కూడా ఉంది, అవి కూడా తింటారు కాబట్టి స్వీట్ కొంచెం తక్కువగానే చేశాను. అవిను ఇవి తినేస్తే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకు, మొదటి రోజే పడేయడం అలాంటివి చేయకూడదు కదా, అందుకని తక్కువగానే చేశాను. మరి ఓవర్గా హడావిడి ఏం చేయలేదన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట. ఇక్కడ చికెన్ 2 కేజీలు తీసుకున్నాము. దానికి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగా ఇక్కడ కర్రీ ప్రాసెస్ చేసేస్తున్నాను. ఈ వీడియో చికెన్ కర్రీ వీడియో మన ఛానల్లో ఉందనుకుంటా అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకసారి తప్పకుండా చెక్ చేసి చూడండి ఉంటే. ఒకవేళ లేకపోతే నేను అప్లోడ్ చేస్తాను, నేను కూడా చెక్ చేయాలి ఒకసారి, నాకు గుర్తులేదు. సో చికెన్ కర్రీ కాంబినేషన్లోకి నేను బగారా రైస్ చేస్తున్నాను. మన క్రిస్మస్కి దమ్ బిర్యానీ చేశాను. సో మళ్ళీ వారం తర్వాత మళ్ళీ దమ్ బిర్యానీ అంటే బోర్గా ఫీల్ అవుతారేమోనని ఈ న్యూ ఇయర్కి బగారా రైస్ చేశాను అనమాట. చాలా బాగా కుదిరినాయండి. నేను కంప్లీట్గా చూపించలేదు, ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానని అనుకుంటున్నాను ఇవి, అందుకనే కంప్లీట్గా షూట్ చేయలేదు. ఒకసారి చెక్ చేసి నేను మళ్ళీ చేయకపోతే తప్పకుండా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఉన్నాయో లేదో తెలీదు, ఒకసారి ఛానల్లో చెక్ చేసి ఉంటే తప్పకుండా చూసేయండి. సో ఇక్కడ బగారా రైస్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒక పక్కన స్టవ్ పైన చికెన్ కర్రీ పెట్టేశాను, 2 ఒకేసారి ఉడికిపోతాయని. ఇక్కడ బగారా రైస్ కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, లేట్ అయిపోతూ ఉంటుంది. చూడండి కర్రీ ఎలా ఉడికిపోతుందో. 2 స్టవ్ల పైన 2 పెట్టేస్తే ఇక అలా ఉడికిపోతాయని పెట్టేసాను అనమాట, టైం వేస్ట్ అవ్వదు. బగారా రైస్లో బఠానీ వేస్తారో లేదో నాకు తెలీదు, నేను కూడా కొత్తగా ట్రై చేసా. అసలు నేను ఎందులో వేయను బఠానీ. ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను బఠానీ వేయడం. అది కూడా నేను నానబెట్టాను. చూడండి కలర్ ఎలా వస్తుందో, దాన్ని కలర్ వేసినట్టున్నారు. సో ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అవి ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. మీతో షేర్ చేసుకున్నట్టు మీరు నాతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మర్చిపోయిన అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా చిన్న మిస్టేక్స్ లాస్ట్ ఇయర్ చేస్తుంటే అవి ఈ సంవత్సరం సరిదిద్దేసుకోండి, అంత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అసలైతే స్టార్టింగ్లో చెప్పాలి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోకండి. నాకు ఈ వ్లాగ్స్ షూట్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది, అందుకనే చాలా లేట్గా పెడుతున్నాను. ఎప్పుడో ఒకసారి, ఈసారి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది. నేను బగారా రైస్ కానీ బిర్యానీ కానీ ఏమైనా చేస్తే ఇలా 2 పూట్లకి అంటే మధ్యాహ్నం లంచ్ డిన్నర్ కూడా సరిపోయేలా చేస్తాను. సో ఇంకా సాయంత్రం కూడా ఇదే. ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.